క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, త్రిత్వం తర్వాతి 6వ ఆదివారంలో మనం ప్రవేశించాం. ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇదిగోనైనా ఈ ఆరాధనలోనికి మమ్మల్ని నడిపించి నిజమైన భక్తుడు, నిజమైన సంతోషము దేవుని వాక్యంలోనే ఉంది, దేవునిలోనే లభిస్తుంది అనేటటువంటి వాస్తవ సత్యాన్ని మాకు తెలియచేసి ప్రభువా, మేము ఏ విధంగా భక్తి చేయాలో, ఏ విధంగా సంతోషంగా నీ సన్నిధికి చేరాలో నీ వాక్యములో మాకు నేర్పిస్తూ ఉన్న విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఈ పాటల ద్వారా, వాక్యం ద్వారా మీ నామానికి మహిమ. అలాగే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ నీ సంతోషాన్ని, సమాధానాన్ని, సంతృప్తిని అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధనలో భాగంగా మన మధ్యలో ఉన్నటువంటి కంచెర్ల రతన్, అమృత గారులు వచ్చి ఒక ప్రత్యేక పాట పాడి వినిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకని నేనంటే ఇంత ప్రేమ, దేనికని నా పైన ఇంత కరుణ, జడివానలోయలో ఎదురీత బాటలో ఎన్నడూ వీడని దైవమా యేసయ్యా. ఎందుకని నేనంటే ఇంత ప్రేమ, దేనికని నా పైన ఇంత కరుణ.
కృంగదీసెనే మాతృమూర్తి నీవై లాలించెనన్నిలా ఆదరించసాగే నీ ప్రేమ వెన్నెలా క్షణమైన యుగమైన నీ మమతే కనుపాపలా ఎందుకని నేనంటే ఇంత ప్రేమ దేనికని నా పైన ఇంత కరుణ మోయలేని భారం నీపైన మోపగా ఆరిపోదు దీపం నీ చింతనుండగా ఎండమావిలైనా నీ ప్రేమ చాలునా ఎంత దూరమైనా నై తోడు నీవేగా కలనైనా ఇలనైనా నీ కృపలో కాపాడవా ఎందుకని నేనంటే ఇంత ప్రేమ దేనికని నా పైన ఇంత కరుణ జడివానలోయలో ఎదురీత బాటలో ఎన్నడూ వీడని దైవమా యేసయ్యా ఎందుకని నేనంటే ఇంత ప్రేమ దేనికని నా పైన ఇంత కరుణ చక్కని కీర్తనను పాడి దేవుణ్ణి మహిమపరిచేటువంటి యొక్క అదృష్టాన్ని ఇచ్చినటువంటి దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తూ ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము అపోస్తుల కార్యములు
8వ అధ్యాయము 37 నుంచి 39 వరకు చదువుకుందాం. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూనూ చూడలేదు. ఈ వాక్యము ఇంత పర్యంతము. చక్కటి పాట పాడి వాక్యాన్ని చదివినిపించినటువంటి రత్న గారి కుటుంబానికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ వాక్య భాగానికి వెళదాం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీ అందరికీ కలుగునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, త్రిత్వం తర్వాతి 6వ ఆదివారంలో మనం ఉన్నాం. ఈ చదువున్నటువంటి వాక్య భాగాలలో ఉన్నటువంటి అంశము నిజమైన భక్తిలో ఉండు నిజ సంతోషం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం సేవించే దేవుడు మనల్ని ప్రేమించి మనము సంతోషంగా ఉండాలని కోరుతూ ఉన్నాడు, ఇష్టపడుతూ ఉన్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. అయితే ఈ నేటి ఆధునిక మానవుడు, నామకార్థ క్రైస్తవుడు లోకములో సంతోషముంది, ఉంటుంది అని పరుగులెడుతూ ఉన్నాడు. కానీ నిజమైన ఆనందము, ఆత్మీయత అనేది దేవునిలోనే ఉంది అని నిజమైన విశ్వాసి గ్రహించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అదే ఈ లేఖన భాగాలలో ఉన్నటువంటి సారాంశము. మొదటిగా పాత నిబంధన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మనందరికీ సండే స్కూల్లో నుంచి కంఠత వాక్యము కీర్తనలు, మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, ఇది మనందరికీ బాగా కంఠత వచ్చినటువంటి లేఖన భాగం. పాత నిబంధనలోనేమో నిజమైన భక్తుడు ఎలాగుంటాడో ఈ కీర్తన మనకు నేర్పిస్తుంది. ఎలాగుంటాడో అని మనం గమనించినట్లయితే, ఒకటి, దుష్టుల ఆలోచన చొప్పున నడవడు అని చెప్తూ, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. వాక్యాన్ని చదువుతాడు, వాక్యాన్ని ధ్యానిస్తాడు, వాక్యాన్ని అనుసరిస్తాడు, వాక్యముతోనే ఆనందిస్తాడు. ఇది నిజమైన భక్తుని యొక్క లక్షణం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో సంతోషం ఉంది. అది టీవీలోనో, సినిమాలోనో, సిగరెట్ త్రాగటంలోనో, సారా మద్యాన్ని సేవించటంలోనో, క్లబ్బులోనో, పబ్బులోనో మానవుడు సంతోషాన్ని వెతుకుతూ ఉంటాడు. అయితే బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే, భక్తిహీనునికి నిమిషమాత్రము సంతోషముండును. అంటే గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. భక్తిహీనునికి 1 నిమిషం సంతోషం ఉంటే, భక్తునికి 59 నిమిషాలు సంతోషం ఉంటుంది. అయితే సంతోషం అనేటటువంటిది ఎలాగుంటుందయ్యా అంటే,
మనము నోటికి రుచికరమైనటువంటి ఆహారాన్ని తిన్నప్పుడే సంతోషం ఉంటుంది. తినకపోతే కష్టం వేస్తుంది, దుఃఖం వస్తుంది. మన కంటికి నచ్చింది టీవీ చూసినప్పుడు, సీరియల్ చూసినప్పుడు, సినిమా చూసినప్పుడు సంతోషం వస్తుంది. అవి లేకపోతే సంతోషం పోతుంది. కానీ ఈ ఆనందము అనేది ఉంది చూశారు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎల్లప్పుడూ ఉంటుంది. లోకములో ఉండేది సంతోషము అయితే దేవునిలో ఉండేది ఆనందము. ఈ వ్యత్యాసాన్ని మనం గ్రహించాలి. కాబట్టి నిజమైన భక్తులు ఎలాగుంటారు అయ్యా అంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, అనగా దేవుని వాక్యములో ఆనందించాలి. చదివే విషయంలోనూ వినే విషయంలోనూ ఆనందాన్ని వెతుక్కోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి మానవునికి అన్ని విషయాల్లో సమయం ఉంటుంది, కానీ వాక్యాన్ని వినటానికి, వాక్యాన్ని చదవటానికి, వాక్యాన్ని ధ్యానించటానికి సమయం ఉండటం లేదు. దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే దివారాత్రము అంటే ఒక పగలో ఒక రాత్రి మాత్రమే కాదు, అతని యొక్క జీవిత పర్యంతము వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించుట అంటే ప్రియ దేవుని బిడ్డలారా, పశువును, ఆవును మనం గమనించినట్లయితే, మనం ఉదయాన్నే లేచి పశువు దగ్గరికి వెళ్ళి పాలు పితుక్కుంటాం, కాఫీ టీలు తాగుతాం. కానీ పశువును మాత్రం 11ంటికి 12ంటికి వదిలి ఒక అరగంట గంట సేపు దానిని మేపి మరలా గంట 2 గంటలకల్లా ఇంటికి తోలుకొస్తాం. ఇక దాన్ని పట్టించుకోం. అయితే ఆ పశువు మేపటానికి తీసుకెళ్ళినప్పుడు ఆ చక్కగా గబగబ మేసి అది ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా ఆ తిన్నటువంటి ఆహారాన్ని మరలా బయటికి తెచ్చుకొని చక్కగా నమిలి మృంగుతుంది. దానిని ధ్యానించటం అనవచ్చు. మన లూథరన్ సంఘంలో ఉన్నటువంటి క్రమం ఏంటంటే, ప్రపంచ సంఘ చరిత్రలో ఏ చర్చి కూడా సిలబస్ పాఠాలు ఇవ్వలేరు కూడా. కానీ మన పితరులు 5 సంవత్సరాలకు సరిపడా సిలబస్ అంతా ఇచ్చి 5 సంవత్సరాలకు బైబిల్ అయిపోయేటట్టు ఎడిట్ చేసి క్రమబద్ధీకరించి ఒక్కరోజు చెప్పిన ప్రసంగం మరలా 5 సంవత్సరాల వరకు రాకుండా చాలా చక్కగా పాఠాలు పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ వాక్యాన్ని వారంలో ఒక అరగంట, మహా అయితే 30 గంట, ఈ వాక్యాన్ని అరగంట 30 గంట వినినప్పుడు తిరిగినప్పుడు ఆ వారమంతా దానిని ధ్యానించాలి. నిజమైన భక్తుని యొక్క లక్షణం. కాబట్టి దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని చెబుతూ, పత్రిక పాఠములో నిజమైన సంతోషం కోసం భక్తుడు ఎంత దూరమైనా ప్రయాణం చేయాలి, ఎంతవరకైనా ప్రయాసపడాలి అని నేర్పిస్తూ ఉంది. అర్థమైందా? నిజమైన సంతోషం కోసం నిజమైన భక్తుడు ఎంత దూరమైనా ప్రయాణం చేయాలి. నేటి దినాల్లో డ్యూటీకి వెళ్ళటానికి కొంతమంది 20, 30, 40, 50, 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి కూడా ఉద్యోగానికి వెళుతూ వస్తూ ఉన్నారు. దేనికోసం? జానడు పొట్ట నింపుకోవటం కోసం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ శరీరాన్ని ఆహారాన్ని తీర్చుకోవటం కోసం, ఆకలి తీర్చుకోవటం కోసం అంత ప్రయాసపడుతున్నావే, నీ లోపల ఉన్నటువంటి ఆత్మ కొరకు దేవుని సన్నిధానానికి రాలేక, ఏవయా ఎందుకు ఆరాధనకు రాలేదు అంటే దేవాలయం దూరం అయిందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఫ్యాషన్ అయిపోయిందో చూడండి మనుషులు. కానీ పత్రిక పాఠంలో నిజమైన భక్తుడు ఆరాధన కోసం, సంతోషం కోసం ఎంత దూరం ప్రయాణం చేశాడో,
ఎంతగా ప్రయాసపడుతున్నాడో పత్రిక పాఠం మనకు నేర్పిస్తూ ఉంది. ఇక సువార్త పాఠములో తండ్రి మాటకు, దేవుని వాక్యానికి విధేయత చూపువాడే నిజమైన విశ్వాస జీవితానికి సాదృశ్యం. కాబట్టి 3 పాఠాలలో చాలా చక్కగా క్రోడీకరించడం జరిగింది. నిజమైన భక్తుడు ఎలాగుండాలో పాత నిబంధన పాఠం నేర్పిస్తూ ఉంది. పత్రిక పాఠంలో నిజమైన సంతోషం కోసం ఎంత దూరమైన ప్రయాణం చేయవచ్చు, ఎంత దూరమైన ప్రయాణం చేయవచ్చు, ప్రయాసపడవచ్చు అని పత్రిక పాఠం నేర్పిస్తూ ఉంది. స్వార్థ పాఠములో నిజమైన భక్తుడు తప్పక తండ్రి మాటకు, దేవుని మాటకు, దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి విధేయత చూపుతాడు అని నేర్పిస్తుంది సువార్త పాఠం. ఇక మొదటిగా మనం పాత నిబంధన పాఠంలో నుంచి క్లుప్తంగా ధ్యానం చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, క్రైస్తవ విశ్వాస జీవితంలో ముందుగా చదివేటటువంటి గ్రంథము, చదవాల్సిన గ్రంథము ఈ కీర్తనల గ్రంథము, యాజ్ ఏ పొయిట్రీ, పద్యభాగం. కాబట్టి చదవటానికి చాలా తేలికగాను, సులువుగాను, సరళముగాను ఉంటాయి ఈ మాటలు. దీనిని అధ్యాయము అనకుండా పలానా కీర్తన, మొదటి కీర్తన, రెండవ కీర్తన అని అనాలి బైబిల్ భాష ప్రకారం. వచనము అనకుండా చరణం, మొదటి కీర్తన, రెండవ చరణం. ఎందుకంటే ఆ భాష బైబిల్ భాష అంటే బాగుంటుంది. ఇందులో 150 కీర్తనలు ఉన్నాయి. అయితే దావీదు 73 కీర్తనలు రాశాడు, మోషే 1 రాశాడు, సొలొమోను 1 రాశాడు, బత్షెబ రాసిన కీర్తనలు ఉన్నాయి, అసాబు కొన్ని కీర్తనలు రాశాడు, కోరహు కుమారులు కొన్ని కీర్తనలు రాశారు. మరికొన్ని ఎవరు రాశారో తెలియదు కాబట్టి వాటిని అనాథ కీర్తనలు అన్నారు బైబిల్ భాషలో. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, ఏమండి, మన ఆరాధనలో ఎందుకు పాటలు పాడతారు? పాటలు పాడకుండా డైరెక్ట్గా వాక్యం చెప్పొచ్చు కదా అని చెప్పేసి కొంతమంది అతి భక్తులు మాట్లాడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఏఈఎల్సీలో మన లూథరన్ సంఘములో ఈ క్రమాన్ని ఏర్పాటు చేశారంటే కొద్దిగా మనం ఆలోచన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధనలో మొదటిగా కీర్తనల ఘట్టం ఉంటుంది. ఉదాహరణకి పొలము పండాలి అంటే ఆ పొలము అనగా నేలను ఏం చేయాలి? నాగలి పెట్టి దున్నాలి. పొలము దున్నబడాలి. కాబట్టి మానవుని యొక్క హృదయము అనే పొలము దున్నబడాలి అనంటే ఈ హృదయాన్ని పాటల ద్వారా, సంగీతము ద్వారా మానవుని యొక్క హృదయాన్ని, ఎందుకంటే ఇది కరుడుగట్టిన హృదయం, వాక్యము లోపలికి వెళ్ళాలంటే విత్తనము అనేటటువంటి వాక్యము హృదయం అనే పొలములో పడాలి, పండాలి, పంట చేతికి రావాలంటే హృదయము పాటల ద్వారా దున్నబడాలి. ఈ సత్యాన్ని, సంగతిని గమనించినటువంటి దావీదు ఏకంగా దేవాలయములో కొయ్యర్ కొరకు 1000 మందిని, సంగీత గాయక బృందాన్ని స్తుతులు చెల్లించటానికి ఏర్పాటు చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి దావీదు ఈ సత్యాన్ని తెలుసుకున్నాడు, ఈ సంగతిని గ్రహించాడు. కొంతమంది పాటలు ఎందుకండి అంటారు, తప్పు. రెండవదిగా, పాటలు పాడిన తర్వాత మన లూథరన్ సంఘములో ఆరాధన ఒక క్రమమైన పద్ధతి, ఒక క్రమమైన సంగీతం, ఒక క్రమమైనటువంటి విధానం. ఎందుకు తెలుసా? పొలము దున్నబడిన తర్వాత నీరు పెట్టి ఆ పొలాన్ని, నేలను తడపాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధన ఎందుకయ్యా అంటే హృదయము నీరు ద్వారా తడపాలి.
ఆరాధన ద్వారా వాక్యము కొరకైన సిద్ధపాటు చేయాలి ఆ హృదయము అనేటటువంటి పొలాన్ని. ఈ విధంగా పాటల ద్వారా దున్నబడి, ఆరాధన ద్వారా తడవబడి, ఆ తర్వాత ప్రసంగం, వాక్యం అనేటటువంటి విత్తనాన్ని ఆ పొలములో విత్తినట్లయితే అప్పుడు ఆ విత్తనం మరలా అక్కడ ఒక ఉంది 30 60 100 ఫలిస్తుంది. చూసారా? కొంతమంది పాటలు అయిపోయిన తర్వాత వస్తారు, పెద్ద ప్రయోజనం లేదు. కొంతమంది ఆరాధన అయిపోయిన తర్వాత వస్తారు, వాళ్ళు రావటం వల్ల అసలు ఉపయోగమే లేదు. కొంతమంది ప్రసంగం అయిపోయిన తర్వాత వస్తారు ప్రబుద్ధులు. అలాంటి వారి హృదయం దున్నబడలేదు, తడవబడలేదు. విత్తనం అనేటటువంటిది వాళ్ళ బతుకులో, భక్తిలో ఒక్క ముక్క కూడా, ఒక్క అక్షరం కూడా వాక్యము ఆ హృదయములో విత్తనము పడదు. కాబట్టి మనకు ఇచ్చినటువంటి క్రమం చాలా మంచి క్రమం. అయితే ఈ కీర్తనలో 2 విభిన్నమైనటువంటి జీవిత మార్గాలను కీర్తనకారుడు వ్రాస్తూ ఉన్నాడు. ఒకటి నీతిమంతుల మార్గము, రెండవది దుష్టుల మార్గము. అయితే మొదటిగా నీతిమంతుల మార్గము ఎలాగుంటుందయ్యా అంటే, సామెతలు గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుల మార్గము ఎలాగుంటుందంటే స్థిరమైన మార్గము. భక్తిలో స్థిరత్వం ఉంటుంది, బ్రతుకులో స్థిరత్వం ఉంటుంది. కొంతమందికి భక్తిలో స్థిరత్వం ఉండదు, బ్రతుకులో స్థిరత్వం ఉండదు. అర్థమవుతుందా? ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో చాలామంది సంఘాన్ని మారుస్తూ ఉంటారు. క్రైస్తవేతరులు, హైందవులు వారు రంగులు మారుస్తారు, వస్త్రాలు మారుస్తారు, అలాగనే గుడులు మారుస్తారు, ఊర్లు మారుస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ మనం సేవించే దేవుడు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి నిజమైన భక్తుల యొక్క లక్షణం ఎలాగుంటుందంటే యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కాబట్టి నీ భక్తిలో ఒక స్థిరత్వము ఉండాలి. యాజ్ ఎ స్టెబిలిటీ. స్థిరమైన భక్తి, స్థిరమైన బుద్ధి, స్థిరమైన బ్రతుకు విశ్వాసకి యాజ్ ఏ ఖచ్చితంగా ఉండాలి. అర్థమవుతుందా? అందుకని ఇక్కడ కీర్తన 1వ వచనములో దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు అంటాడు. ప్రియ దేవునిల పొట్టు గాలి వచ్చినప్పుడు ఇక్కడ లేచిందనుకోండి, అక్కడ పడుద్ది. మళ్ళా గాలి వస్తే అక్కడ లేచి మరొక చాట పడుద్ది. ఇక ఆ బతుకుల్లో స్థిరత్వం ఉండదు, అట్లా ఎళతానే ఉంటారు. దుష్టుడు అన్నాడు. అదే 125వ కీర్తనలో సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, యెహోవా యందు నమ్మకించువారు నిత్యము కదలని సియోను పర్వతం వలె ఉందురు అన్నాడు. సియోను పర్వతం కదలనిది. ప్రియ దేవుని పర్వతము కదలనిది, కరగనిది, వరగనిది, విరగనిది. పర్వతం ఎలాగా ఉంటుంది? కొండ ఎలాగ ఉంటుంది? వర్షం పడితే కరిగిద్దా? చలిస్తే ఒరుగుద్దా? వేడి చేస్తే విరుగుద్దా? ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది భక్తి ఎలాగుంటుందంటే చిన్న వాటికే కరిగిపోతారు, ఒరిగిపోతారు, విరిగిపోతారు, చెదరిపోతారు. అందుకని దుష్టుడు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు అన్నాడు. యెహోవా యందు
నమ్మికించేవారు నిత్యము కదలని సియోను పర్వతం వలె ఉంటారు అన్నాడు. కాబట్టి నీతిమంతుల మార్గం ఎలాగుంటుందో, దుష్టుల మార్గం ఎలాగుంటుందో ఈ వాక్య భాగము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక దుష్టుల మార్గము ఎలాగా ఉంటుందంటే చెడ్డ ఆలోచనలు. ఒకసారి సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము సీట్లో కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఆయన పెద్దాళ్ళని పిలుస్తాడు. పెద్దాళ్ళని పిలిచి, అయ్యా, దేశాన్ని సరిగా పరిపాలించాలంటే నేనేం చేయాలి, ఎలా రాజ్యాన్ని పరిపాలించాలి అని అడిగినప్పుడు పెద్దాళ్ళు ఒక సలహా చెప్తారు. నాయనా, మీ నాయన కొద్దిగా పన్నులు విధించాడు, నువ్వు ఆ పన్నులు కాస్త తగ్గించి అందరితో మంచిగా ఉండు, అందరితో మాట్లాడు, చక్కగా నీవు పరిపాలన చేయి, నీ రాజ్యం నిలబడుతుంది అని పెద్దవాళ్ళు సలహా చెప్పారు. అయితే ఆ తర్వాత యవనస్తులను పిలిచాడు. యవనస్తులను పిలిచినప్పుడు యవనస్తుల ఆలోచన వలన రాజ్యము చీలిపోయింది. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ రాయబడింది. ఆ యవనస్తులు ఏం చెప్తారంటే, ఒరే రెహబాము, ఇదిగో మీ నాయన పన్నులు విధించాడు, మీ నాయన ఇంటి పన్ను వంటి పన్ను మాత్రమే విధిస్తే నువ్వు జుట్టు పన్ను అన్ని పన్నులు విధించు అని చెప్పేసి చెడ్డ ఆలోచనలు చెప్పటం ద్వారా ఆ దేశము వెంటనే రెండుగా చీలిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాయబడింది. చూడండి, 10వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనములో, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది. చూసారా, బైబిల్ ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉందో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిహీనుల ఆలోచనలు పనికిమాలిన ఆలోచనలు. రక్తహీనత ఉంటే ఏ ఆహారం తిన్నా వంట పట్టదు, ఏ రోగం మాయ రోగం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తిహీనత అంటున్నాడు. భక్తి హీనించిపోతూ ఉంది, క్షీణించిపోతూ ఉంది. ఎందుకమ్మా ఇంత క్షీణించిపోతున్నావు, ఇంత బక్క చిక్కిపోతున్నావు అని చెప్పేసి అడిగితే దిగులు. అలాగనే నేటి మానవుడు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా బలిసిపోతా ఉన్నాడు, కానీ ఆధ్యాత్మికంగా బలహీన పడిపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తద్వారా ఏమవుతుందంటే భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది. నీవు ఎప్పుడైతే భక్తిలో తగ్గిపోతావో, భక్తిలో హీనత చెందుతావో, భక్తిలో విశ్వాసములో నీవు తగ్గుముఖం పడతావో, ఆటోమేటిక్గా నీ ఆలోచనలు డైవర్ట్ అయిపోతాయి, డిస్టర్బ్ చేస్తాయి, తద్వారా పనికి మాలిన ఆలోచనలు వస్తాయి. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. కాబట్టి దుష్టుల మార్గంలో నడిచేటటువంటి వారు ఎలాగుంటారో వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. మరొక మాట చూద్దాం. అక్కడే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. ఎంత స్పష్టంగా వాక్యం మాట్లాడుతూ ఉందండి. చూడండి, నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. నీవు నీతిమంతుడుగా ఉంటున్నావా? తర్వాత భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. కాబట్టి భక్తిహీనత చేత నువ్వేదైనా ఒక ఆలోచన చెప్పావనుకోండి, అది మోసం చేస్తుంది, మాయ చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. కాబట్టి కీర్తనలో 2 తరగతుల మనుష్యులు, విభిన్నమైనటువంటి 2 జీవిత మార్గముల గురించి ఈ కీర్తనకారుడు వ్రాస్తూ ఉన్నాడు. దుష్టుల మార్గము, నీతిమంతుల మార్గము. కనుక మనం ఏ విధంగా మన జీవితాన్ని సరైన రీతిలో ఏర్పాటు చేసుకోవాలో
దేవుని వాక్యమే మనకు తెలియచేస్తూ ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టులు తమ మార్గమును విడిచిపెట్టాలంటే ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, పత్రిక పాఠంలో మనం అదే చూస్తాం. వాక్యాన్ని ధ్యానించేటటువంటి భక్తుడు ఎలాగుంటాడు? ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలు చదువుకునేటువంటి విద్యార్థులు, కొంతమందికి 30 మార్కులు వస్తున్నాయి, కొంతమందికి 60 మార్కులు వస్తున్నాయి, కొంతమందికి 90 మార్కులు వస్తున్నాయి. ఏంటి తేడా? ఎందుకు ర్యాంక్స్ అట్లా వస్తున్నాయి? చెప్పేవాళ్ళు ఏమైనా తేడా? చెప్పేవాళ్ళు తేడా ఉండదు, వినేవారిలోనే తేడా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము వినిపించబడుతూ ఉన్నప్పుడు ఈ ఫెయిల్ అయ్యే బ్యాచ్ ఎలాగుంటుందంటే, ఇంటికి రాగానే ఆ పుస్తకాలు గిరాటేస్తారు, ఇස්සర అవతల పడేస్తారు, మళ్ళీ రేపే ఆ పుస్తకాన్ని చూసేది, ముట్టుకునేది. అలాగే భక్తిహీనత చెందటానికి గల కారణం ఏంటంటే, ఆదివారం ఆరాధనకు వచ్చే సమయంలో మాత్రమే బైబిల్ తెస్తారు, ఊరికే ఆ యొక్క చర్చిలో ఫ్యాషన్ కోసం పక్కన పెడతారు. మరలా వారం అంతా ఆ బైబిల్ని తెరిచినట్టు కానీ, చూసినట్టు కానీ, చదివినట్టు కానీ, ధ్యానించినట్టు కానీ దాఖలాలు ఉండవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగే ఒక భక్తుడు బైబిల్ డైరీ రాస్తే ఎలాగుంటుందో రాసి వినిపించాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. వెనక మా తరంలో డైరీ ఏ రోజు ఆ రోజు రిపోర్ట్ రాసే అలవాటు ఉంటుంది. అలాగనే బైబిల్ కూడా, మన బైబిల్ మన గురించి డైరీ రాస్తూ ఉందట. ఎలా రాస్తే ఎలాగుంటుందో, మే నెల 25వ తారీఖున పలానా దంపతులకు నేను బహుమతిగా ఇవ్వబడి తిని, బైబిల్ డైరీ రాస్తుంది. ఏమని? మే నెల 25వ తారీఖున వాళ్ళకి పెళ్ళయింది. పెళ్ళైన సందర్భంగా ఒక స్నేహితులు, పాస్టర్ గారు బైబిల్ ప్రజెంటేషన్ చేశారు. ఇక ఆ రోజు నుంచి డైరీ రాయటం మొదలుపెట్టింది. ఆ రోజు రాత్రి ఆ ప్రజెంటేషన్స్ అన్నీ చూస్తూ 3వ రోజు నన్ను చేతులతో ముట్టిరి. బైబిల్ డైరీ రాస్తూ ఉంది. 3వ రోజు ఏం చేశారంట? ఎవరెవరు ఏమేమి ప్రజెంటేషన్స్ గిఫ్ట్లు ఇచ్చారో అన్నీ చూస్తూ ఉంటారుగా, కాబట్టి ఈ బైబిల్ని కూడా చేతిలోకి తీసుకున్నారంట. ఆ తర్వాత నన్ను తీసుకెళ్ళి ఇంట్లో బీరువా మీద పెట్టిరి. ఎడబెట్టారంటే బైబిల్ని బీరువా మీద పెట్టిరి. అప్పుడప్పుడు ఈమె నాలో కొన్ని డబ్బులు పెట్టిరి. ఏమంటున్నారు బైబిల్లో? డబ్బులు పెట్టిరి. అప్పుడప్పుడు ఇతను బైబిల్లో కరెంటు బిల్లులు పెట్టిరి. ఏమంటున్నారు? కరెంటు బిల్లులు, అవి ఇవి కొన్ని బిల్లులు పెడతా ఉన్నారు. డిసెంబర్ 25వ తారీఖున ఈ దంపతులలో ఒకరు నన్ను దేవాలయమునకు తెచ్చిరి. అబ్బా, మే నెల 25వ తారీఖున బైబిల్ బహుమతిగా ఇవ్వబడితే 6 నెలల తర్వాత వాళ్ళు ఏం చేశారంట? డిసెంబర్ 25వ తారీఖున ఏమొచ్చింది? క్రిస్మస్ పండుగ. వీళ్ళకేమో కిస్మిస్ పండుగ. ఈ కిస్మిస్ పండుగ రోజు ఆ బైబిల్ని తీసుకొచ్చి ఏం చేశారంట? బైబిల్ని దేవాలయంలోనికి తెచ్చిరి. మరలా నన్ను దానిని చాప మీద పెట్టిరి, లేకపోతే బెంచి మీద పెట్టిరి. మరలా సాయంత్రం తీసుకెళ్ళి ఆ బీరువా మీద పెట్టిరి. సంవత్సరం అంతా ఆ బైబిల్ డైరీ రాస్తే అలాగే ఉంది. నన్ను ముట్టుకునేరి, నన్ను బైబిల్లో డబ్బులు పెట్టిరి, కరెంటు బిల్లులు పెట్టిరి, చాప మీద పెట్టిరి, కళలో ఏదైనా భయంకరమైనటువంటి కళలు వచ్చినప్పుడు దిండి కింద పెట్టిరి అని వ్రాయబడి ఉంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మన బైబిల్ మన గురించి డైరీ రాస్తే అలాగే ఉంటుందా? అంతకంటే ఇంకా దౌర్భాగ్యంగా ఉంటుందా? ఒకసారి ఆలోచించేద్దాం. దేవునిని ప్రేమించి పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ని చేతికిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చదవకుండా కరెంటు బిల్లు కోసం, ఫోన్ బిల్లు కోసం, లేకపోతే ఆ డబ్బులు దాచిపెట్టుకోవడం కోసం
అదొక అలంకారప్రాయంగానే బైబిల్ గ్రంథాన్ని ఉపయోగిస్తున్నాం. కానీ యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎంత గొప్ప మాట అండి. ప్రియా దేవుని బిడ్డలారా, ధ్యానించేటటువంటి భక్తుడు ఎలాగుంటాడో పత్రిక పాఠంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటను అంగీకరించాడు, వాక్యాన్ని ధ్యానించి ధన్యుడైనటువంటి వాడు నపుంసకుడు. ఒకసారి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యములో ఈ 8వ అధ్యాయము, ఇక్కడ ప్రభు దూత ఎవరితో మాట్లాడుతున్నాడు? ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు. ఈ ఫిలిప్పు ఎవరో? శిష్యుడు కాదు, సేవకుడు కాదు, మన భాషలో యాజ్ ఏ ఇవాంజలిస్ట్. అంతకంటే ఆయన పోస్ట్ ఏంటంటే యాజ్ ఏ ఎల్డర్ అండ్ డీకన్, సంఘ పెద్ద. చూద్దామా? 7వ అధ్యాయములో మనం ఒకసారి గమనించినప్పుడు, 7వ అధ్యాయములో మనం గమనించినప్పుడు ఈ మాటలు కనబడతాయి. 6వ అధ్యాయం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రులను చిన్న చూపు చూచిరని హెబ్రీలు గ్రీకు భాష మాట్లాడు యూదులతో సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తన యొద్దకు శిష్యులను సమూహములను పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. 6వ అధ్యాయములో పలహారం పంచిపెట్టుటలో సమస్య ఇచ్చింది. 5వ అధ్యాయములేమో వారి ఆస్తిపాస్తులు, స్థిరాచర ఆస్తులు అమ్మి శిష్యుల పాదముల యొద్ద పెట్టారు. అంతవరకు బాగానే ఉంది. 6వ అధ్యాయం వచ్చేసరికి ఈ పంచిపెట్టుటలో వ్యత్యాసం వచ్చింది. ఏం చేస్తున్నారు అని అంటే, విధవరాండ్రులను చిన్న చూపు చూస్తున్నారు. అంటే వారికి యజమాని లేడు కదా, వారిని ఎవరు అడగరు కదా అని వారికి న్యాయం చేయటం కొంచెం తగ్గించి చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి ఆ కంప్లైంట్ ఎవరిచ్చారంటే హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగిరి. హెబ్రీల్లోనే ఒకరేమో హెబ్రీ భాష మాట్లాడేవారు, గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు. మన భాషలో పెద్ద కమ్మారు చిన్న కమ్మారు అంటారే, అట్లా. కాబట్టి పెద్ద కమ్మారు మీద చిన్న కమ్మారు అయినటువంటి గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులు సనగసాగారు. శిష్యులకు కంప్లైంట్ ఇచ్చారు. పేతురు గారికి, యోహాను గారికి, యాకోబు గారికి కంప్లైంట్ ఇచ్చి వీళ్ళు ఒక సలహా చెప్పారు. ఏమండి పాదిరి గారు వాళ్ళు పలహారం పెడతా ఉంటే ఒకడికొకటి, రెండో వాడికి తక్కువ పెడుతున్నారు, కాబట్టి పాదిరి గారు మీరే పలహారం పెట్టండి అన్నారు. ఇది చూడండి, పాదిరి గారు ఏం చేయాలంట? పలహారం పెట్టాలంట. కాబట్టి ఆ మాట చెప్పినప్పుడు శిష్యులు ఏమన్నారంటే, అబ్బాయి మాది డిజైపుల్షిప్పే కానీ డీలర్షిప్ కాదు. డిజైపుల్షిప్ అంటే శిష్యత్వపు పరిచర్య. మేము వాక్యాన్ని పంచిపెట్టాలే కానీ, వాక్యాన్ని ప్రచురించాలే కానీ ఉప్పు పప్పు బియ్యం పంచదార పంచే పని మాది కాదు. అది డీలర్షిప్. ఇది డిజైపుల్షిప్. కాబట్టి మేము వాటిని పంచిపెట్టమయ్యా, మా పని వాక్యాన్ని పంచిపెట్టడం. కాబట్టి మీరే ఒక 7 మనుషుల్ని ఏర్పాటు చేసుకోండి. వాళ్ళు ఎలాగుండాలంట? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. పెద్దలకు, సంఘ పెద్దలకు ఉండవలసినటువంటి యాజ్ ఏ క్వాలిటీస్, లక్షణాలు ఏంటంట? ఒకటి ఆత్మతోనూ. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మతోనూ. రెండవది జ్ఞానముతోనూ. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు,
రాజకీయ జ్ఞానం కాదు, ఆర్థిక జ్ఞానం కాదు, వాక్య జ్ఞానముతో నిండుకున్నటువంటి మనుషులు. మూడవదిగా మంచి పేరు పొందిన వారు. మంచి పేరు ఉండాలి. అలాంటి మనుషులను 7 ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ 7 రెండవ వాడు ఫిలిప్పు. ఇది ఇక్కడ లక్షణం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఫిలిప్పుకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, ఎవరైనా నోరు తెరిచి అడిగితేనే సువార్త చెప్తాడు. ఎందుకంటే ఆయన పాదిరి గారు కాదు, సంఘ పెద్ద గారు. కాబట్టి పాదిరి గారు లేనప్పుడు, సేవకుడు అందుబాటులో ఉండనప్పుడు మాత్రమే ఈయన వాక్యం చెప్పేటటువంటి వాడు. మేమేందంటే అడిగినా అడగపోయినా, నువ్వు వచ్చినా రాకపోయినా, నువ్వు వినకపోయినా మేము చెప్పాలి, అది మా డ్యూటీ. కనుక ఇతను అడిగితేనే చెప్పేటటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ప్రభు దూత ఎవరిని, ఈ యొక్క ఫిలిప్పుతో మాట్లాడుతున్నమాట, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నపుంసకుడు అని రాయబడింది. నపుంసకుడు అంటే సంసార జీవితానికి పనికిరానటువంటి వాడు. అయితే బైబిల్లో 3 రకాలైనటువంటి నపుంసకులు ఉన్నారు. ఒకటి పుట్టుకతో నపుంసకులుగా పుట్టినటువంటి వారు. రెండవది బలవంతంగా నపుంసకులుగా చేయబడినటువంటి వారు. ఉదాహరణకి షడ్రకు, మేషకు, అబేద్నెగో. వాళ్ళు తెలివి కలిగినటువంటి యవనస్తులు గనక వారు ఎక్కడ వివాహమై పిల్లలు పుడితే వారి తెలివితేటలు వారి స్వార్థం కోసం పనిచేస్తారేమో అని చెప్పేసి అని వారిని బలవంతంగా నపుంసకులుగా చేసి కల్దీల దేశంలో వారిని మంచి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ క్యాడర్లో పెట్టేసుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి వాళ్ళలో ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అంటే, స్వతంత్రం వచ్చిన మొదటి దినాల్లో సిపిఐ పార్టీలో కేంద్ర క్యాబినెట్ హోదా, అంటే మంత్రి చేయలేదు కానీ అంత హోదాలో ఉన్నటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఆయన రాజకీయంలోనికి రావటానికి ముందే తనను తాను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకొని అప్పుడు ఆ సిపిఐ పార్టీ జెండా పట్టుకున్నాడు. వాళ్ళు నాయకులంటే ఏమయ్యా ఎందుకు పనిచేసావనంటే, ఒకవేళ రాజకీయంలో నేను ఎదిగితే ₹1 వేస్తే నాకు స్వార్థము వస్తుంది, స్వప్రయోజనం కలుగుతుంది, తద్వారా దేశ సేవ కంటే నా కుటుంబ సేవ నేను చేసుకుంటాను, అది రాజకీయంగా అది ఎంతో క్షమించరానటువంటి పాపము, శాపము గనుక నేను రాజకీయంలోనికి వచ్చి ప్రజలకు సేవ చేయాలంటే నేను నపుంసకుడిగా చేయబడాలి అని చెప్పేసి పుచ్చలపల్లి సుందరయ్య గారు తాను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు అసలు. ప్రియా దేవుని బిడ్డలారా, వాళ్ళు నాయకులు, వాళ్ళు లెజెండ్స్. అందుకని ₹1000 ఫ్లెక్సీ వేసి నాయకుడు అంటే నాయకుడు అవడం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నపుంసకులుగా కొంతమంది బలవంతంగా చేయనటువంటి వారు, మరికొంతమంది తమను తాము సమర్పించుకున్నటువంటి వారు. వారిలో కొందరే మన ఆర్సిఎం సహోదరులు, సిస్టర్స్ అండ్ నన్స్. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ నపుంసకుడు ఏ విధంగా చేయబడ్డాడో మనకు తెలియదు కానీ ఇది ఐథియోపియా దేశము, ఇది యూరప్ ఖండములో ఉంది. యూరప్ ఖండములో ఒక దేశము. ఆ దేశాన్ని పరిపాలించేటటువంటి ఆమె పేరు రాణి. ఆ రాణి పేరు అక్కడ రాయలేదు కానీ కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఆర్థిక శాఖ మంత్రి, యాజ్ ఏ ఫైనాన్షియల్ మినిస్టర్. ప్రియ దేవుని బిడ్డలారా, యూరప్ ఖండములో ఉన్న ఐథియోపియా దేశము నుండి
ఆసియా ఖండములో ఉన్న పాలస్తీనా దేశములో ఉన్న యెరూషలేము దేవాలయానికి వస్తున్నాడు. ఎంత భక్తుడండి! ఈ రోజున మీటింగ్లకి రావాలంటే ట్రాక్టర్ పెట్టాలి, బొజ్జు పెట్టాలి, కారు పెట్టాలి, అట్టయితేనే గుడికి వస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఈయన దేశానికి ఆర్థిక శాఖ మంత్రి అయినప్పటికీ యెరూషలేముకు వస్తూ ఉన్నాడు. యెరూషలేము దేవాలయానికి మాత్రమే వస్తున్నాడు. ఎందుకు తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుడే నిజమైన దేవుడు కనుక, యెరూషలేము ఆలయమే నిజమైన ఆలయము గనుక, నిజమైన ఆలయములో నిజమైన దేవుణ్ణి నిజంగా ఆరాధించటానికి నిజమైన భక్తుడు వస్తూ ఉన్నాడు. మధ్యలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎన్ని ఆలయాలు ఉన్నాయి, ఎంతమంది భక్తులు ఉన్నారు. కానీ నిజమైన భక్తులు, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు ప్రయాసపడేటువంటి భక్తులు ఎలాగుంటారు? ఆయన యెరూషలేము దేవాలయానికి వచ్చాడు, వాక్యాన్ని విన్నాడు, తిరిగి వెళతా ఉన్నాడు. తిరిగి వెళతా ఆయన ఏం చేస్తున్నాడంటే బైబిల్ చదువుతూ వెళుతున్నాడు. చాలామంది నేటి సంఘాలలో ఆలయానికి ఎందుకు వెళుతున్నారా అంటే భోజనాల కోసం అండి. ఎందుకు వెళుతున్నారు? భోజనాలు పెట్టడం కోసం. ప్రియ దేవుని బిడ్డలారా, భోజనాలు తినటం కోసం, కొంతమంది పాటల కోసం, కొంతమంది పాటలు వినటానికి కోసం, కొంతమంది పాటలు పాడటం కోసం మాత్రమే, కొంతమంది ఆ యొక్క మ్యూజిక్ని ఎంజాయ్ చేయటం కోసమే, కొంతమంది మ్యాచింగ్ సెంటర్ కోసమే రకరకాలుగా దేవుని సన్నిధానానికి వస్తున్నారు. కానీ ఇక్కడ రాయబడిన మాట, అతడు ఆరాధించుటకు వచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము దేవాలయానికి యేసుక్రీస్తు తల్లిదండ్రులు మరియా యోసేపులు కూడా వచ్చారు. అక్కడ రాయబడిన మాట, వాళ్ళు వాడుకు చొప్పున వచ్చిరి అని ఉంటుంది. వాళ్ళు అలవాటుగా, ఫార్మాలిటీగా, క్యాజువల్గా యెరూషలేము దేవాలయానికి వచ్చి తిరిగి వెళుతూ వారు యేసును పోగొట్టుకున్నారు. ఎంత దౌర్భాగ్యం! దేవాలయానికి వచ్చారు, తిరిగి వెళుతున్నారు. తిరిగి వెళుతూ యేసును వదిలిపెట్టి 3 రోజులు వెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవాలయానికి వస్తూ ఉన్నావు, దేవుని దగ్గరికి వస్తూ ఉన్నావు, మంచిదే. కానీ దేవుణ్ణి పోగొట్టుకొని ఎన్ని రోజులైందో, ఎన్ని సంవత్సరాలైందో, ఎన్ని వారాలైందో వాక్య వెలుగులో మనం పరీక్ష చేసుకోవాలి. అర్థమవుతుందా? యెరూషలేము దేవాలయానికి యేసు తల్లిదండ్రులైనటువంటి యోసేపు మరియలు వచ్చి తిరిగి వెళుతూ యేసుని పోగొట్టుకున్నారు. నీవు నేను, నీ భక్తి నా భక్తి ఎలాగుంది? కానీ ఈ ఆర్థిక శాఖ మంత్రి ఎంత గొప్ప లక్షణం అండి! మన జేబులో 10 రూపాయలుంటే ఇక దేవుడు లేడు, దెయ్యం లేదు. అర్థమవుతుందా? ఇతని ఆర్థిక శాఖ మంత్రి ఏం కొదవ ఉంది, ఏం కొరత ఉంది? అయినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆర్థిక శాఖ మంత్రి అయినప్పటికీ యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. యెరూషలేము దేవాలయానికి ఆరాధించటానికి వచ్చాడు. ఆరాధించి తిరిగి వెళుతూ బైబిల్ చదువుతూ ఉన్నాడు. ఎంత గొప్ప లక్షణం అండి! ఎంత మంచి క్వాలిటీ అండి! ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు ఆర్థిక శాఖ మంత్రి అయినప్పటికీ ఆర్థికంగానే కాక ఆత్మీయంగా కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తి. నువ్వు ఈ ఊరిలో ప్రెసిడెంట్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, కరడం కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంచిదే. నువ్వు ఆర్థికంగా ఎదిగిన వ్యక్తిరాలువు అయితే అయి ఉండవచ్చు. కానీ ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా ఎదిగిన స్థితిలో ఉన్నావా, దిగజారిన పరిస్థితిలో ఉన్నావా? దేవుని వాక్య వెలుగులో మనం పరీక్ష చేసుకోవలసిన వాడవు, దానవు అయి ఉన్నావు. 10 రూపాయలు జేబులో ఉంటే ఇక దేవుడు లేడు, ఏం లేదు. మళ్ళీ రోగం వస్తేనో, పెద్ద సమస్య వస్తేనో, భయంకరమైన విపత్తు వస్తేనో, అప్పుడు యేసయ్యా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అంట పరిగెత్తుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు ఆర్థిక శాఖ మంత్రి అయినప్పటికీ ఆర్థికంగానే కాక ఆత్మీయంగా కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తి.
ఈయనలో ఉన్నటువంటి క్వాలిటీ చూడండి. రెండోదిగా యెరూషలేము దేవాలయానికి మాత్రమే వస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతను దేవాలయానికి మాత్రమే దూరంగా ఉన్న వ్యక్తి, కానీ దేవునికి మాత్రం దగ్గరగా ఉన్న వ్యక్తిత్వం. గత 2-3 వారాల క్రిందట పేతురు యోహానులు ఆ శృంగారమున దేవాలయం దగ్గర ఉన్నప్పుడు ఆ కుంటి భిక్షగాడు, వాడు దేవాలయానికైతే దగ్గరగా ఉన్నాడు కానీ దేవునికి దూరంగా ఉన్న వ్యక్తి. ఇక్కడ ఈ నపుంసకుడు దేవాలయానికైతే దూరంగా ఉన్నాడు కానీ దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తి. ఏమ్మా ఎందుకు ప్రార్థనకు రావట్లేదు? అయ్యగారు మీ లూథరన్ సంఘం చాలా దూరం అయిందండి, పక్కన ఏసన మందిరం ఉందండి, వెళ్తున్నానండి. అబ్బా, ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, వ్యాపారానికి వెళ్ళినప్పుడు నీ ఇల్లు కూడా దూరంగా ఉందని చెప్పేసి ఆ దగ్గర ఉన్న ఏదో ఒక ఇంటికి మారదు, అక్కడ మాత్రం నీ ఇంటికి రావాల్సిందే. ఇక్కడేమైంది? ప్రియ దేవుని బిడ్డలారా, నేటి మనుషులు ఎంత మోసం చేసుకుంటున్నారంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఎందుకు ఆయన ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఐథియోపియా దేశంలో నుంచి, ఆసియా ఖండములో నుంచి, అదేమో యూరప్ ఖండం, ఖండాంతర ప్రయాణం, 10 అడుగులు వేసి ఆలయానికి రాలేకపోతున్నావే. ప్రియ దేవుని బిడ్డలారా, ఖండాంతర ప్రయాణం అది. ఆసియా ఖండములో, పాలస్తీనా దేశములో, యూదా రాష్ట్రములో, యెరూషలేములో ఉన్న దేవాలయానికి అతడు వస్తున్నాడు అని అంటే, రావటమే కాకుండా వెళుతూ యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇతడు దేవాలయానికి దూరంగా ఉన్న వ్యక్తి అయినప్పటికీ దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిత్వం. ప్రియ దేవుని మూడవదిగా దేవాలయానికి ఆరాధించటానికే వచ్చాడు. యేసు తల్లిదండ్రులు యేసును పోగొట్టుకున్నారు, ఆచరించి యేసుని పోగొట్టుకున్నారు. ఆరాధించి తిరిగి వెళుతూ బైబిల్ చదువుతున్నాడు. ఎంత ఆశ, రావటం ఆశ, ఎంత ఆసక్తి, ధ్యానించటం ఆసక్తి. ఇది పైనుంచి దేవుడు చూశాడండి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఫిలిప్ ఏడున్నాడు? ఎక్కడో ఆసియా ఖండంలో ఆ యెరూషలేము చుట్టుపక్కల ఏడో ఉండి ఉంటాడు. పాలస్తీనా దేశంలో ఉన్నాడు. ఈయనేమో గాజా మార్గం అంటే బోర్డర్ దాటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేశం దాటిపోతున్నాడు. పాలస్తీనా దేశం, గాజా మార్గం అంటే పాలస్తీనా దేశం దాటి యూరప్ ఖండంలోకి వెళ్ళిపోతున్నాడు, బోర్డర్లోకి వెళుతున్నాడు. అక్కడ బైబిల్ చదువుతూ ఉంటే ఈ సన్నివేశాన్ని పైనుంచి దేవుడు చూశాడో. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావో, నువ్వు బైబిల్ చదువుతున్నావో, ఆలయానికి వచ్చి విచిత్రమైనటువంటి వేషాలు వేస్తున్నావో, విచిత్రమైనటువంటి ఆ యొక్క పోకడలు పోతున్నావో, వీటన్నిటినీ పైనుంచి దేవుడు చూసే దేవుడో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి ఆ యెరూషలేము దేవాలయానికి వచ్చి ఆరాధించి తిరిగి వెళుతూ బైబిల్ చదువుతూ ఉన్న సందర్భాన్ని, సన్నివేశాన్ని పైనుంచి దేవుడు చూశాడు. నువ్వు నిజంగా భక్తి చేస్తే, నిజంగా విశ్వాసం ఉంచితే, నిజంగా విధేయత చూపిస్తే, నిజంగా సేవ చేస్తే ఈ దేవుడు చూసే దేవుడు. నటించొద్దు, వేషధారణ వద్దు, అట్మాస్ఫియర్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, కాలక్షేపం కోసం భక్తి చేయొద్దు, సేవ అంతకంటే చేయొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూశాడు. ఆయన బైబిల్ చదువుతున్నటువంటి ఆయన ఆశను, ఆయనలో ఉన్న ఆసక్తిని పైనుంచి దేవుడు చూసి, ప్రియ దేవుని బిడ్డలారా, మనం సేవించే దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. ఎక్కడో పాలస్తీనా బోర్డర్లో ఉన్నటువంటి ఈ నపుంసకుని దగ్గరికి, ఎక్కడో యెరూషలేము చుట్టుపక్కల ఉన్నటువంటి ఫిలిప్పుని అమాంతం పరిశుద్ధాత్మ దేవుడు ఫ్లైట్ ఎక్కించాడో, మేఘం ఎక్కించి అమాంతం తీసుకెళ్ళి ఆడబెట్టాడు. అర్థమవుతుందా? ఈ ఫిలిప్పుకి నపుంసకుడికి పరిచయం లేదు, ముఖ పరిచయం కూడా లేదు. ఎందుకంటే ఈయనేమో యాజ్ ఏ ఏషియన్, ఆయనేమో యూరోపియన్. ఆయనేమో యూరోప్ ఖండానికి చెందిన ఐథియోపియా దేశానికి చెందినవాడు. ఈయన
ఆసియా ఖండానికి పాలస్తీనా దేశానికి చెందినటువంటి వ్యక్తి ఈ ఫిలిప్పు. ఈయనేమో సంఘ పెద్ద, ఆయనేమో ఆర్థిక శాఖ మంత్రి. చాలా వ్యత్యాసం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వచ్చి ఆ సెంటర్లో నుంచున్నాడు. అది ఒక యూటర్న్ అనుకుందాం, లేకపోతే ఒక జంక్షన్ అనుకుందాం. ఆ జంక్షన్లోకి వచ్చినప్పుడు రథం కాస్త స్లోగా వెళుతుంది. వెళుతూ ఉన్నప్పుడు ఈ రోడ్డు మీద నుంచున్నటువంటి ఫిలిప్పు, ఏమయ్యా నువ్వేం చదువుతున్నావు, నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహించుచున్నావా అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బెంజ్ కారులో వెళుతున్నటువంటి మనిషిని రోడ్డు మీద నడిచి వెళ్ళేటటువంటి వ్యక్తి పలకరిస్తే, ఏమయ్యా బాగున్నావా అని పలకరించాడు. బాగుండబట్టేగా కారులో పోతుంది. నడిచున్నటువంటి వానిని కారులో ఉన్నవాడు పలకరిస్తే, ఏమయ్యా బాగున్నావంటే, ఏదో లేండి పర్వాలేదు, 2 కాళ్ళు ఉండే నడిచిపోతున్నాను అంటాడు. అంతేగాని నడిచి ఉన్నటువంటి నిలవబడినటువంటి వ్యక్తి కారులో ఉన్నటువంటి వ్యక్తిని పలకరించే ధైర్యం చేస్తాడా? అది బంగారపు రథం, ఆర్థిక శాఖ మంత్రి కనుక మన భాషలో బెంజ్ కార్ లాంటిది అనుకుందాం. ఏమయ్యా బాగున్నావా, మంత్రి గారు బాగున్నారా అని అడగకుండా అడిగి ఏమన్నాడు, సరేలే కానీ ఏం చదువుతున్నావు, నువ్వు చదువుతున్నది గ్రహించున్నావా అన్నాడు. అదే మనమైతే, అసలు నా బాగోగుతు నీకేం పట్రా, నువ్వెంత నీ బిశాజ్ ఎంత, నా టైర్ ఖరీదు చేయవు అంటాం. అర్థమవుతుందా? ప్రియ దేవుని బిడ్డలారా, 10 రూపాయలు జేబులో ఉంటే కాస్త డాబా, ఇంటి మీద ఇల్లు, డాబా మీద డాబా కడితే, ఒక బంగారపు నగ కొనుక్కుంటే, ఇక మనకంటే ఆర్థికంగా వెనకబడినటువంటి వారిని పలకరించమో, వారికి వందనాలు చెప్పం. అదొక మాయరోగం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆర్థికంగా తక్కువ ఉన్నటువంటి వారిని చూస్తాం, కానీ నీకంటే ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వారిని చూడం సంఘంలో నేటి విశ్వాసులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వ్యక్తిని ఈ నేలను నడిచిపోయేటటువంటి ఫిలిప్పు పలకరిస్తూ ఉన్నాడు. ఏమయ్యా బాగున్నావా, నువ్వు చదువుతున్నది గ్రహించున్నావా అన్నప్పుడు, మనమైతే రేయ్ సైనికులు ఉంటారు పక్కనే, వీడిని కాళ్ళు చేతులు కట్టేసి బండ్లేయండిరా, తీసుకెళ్ళి మన దేశంలో బంధించేద్దాం అంటాం. కానీ ఎంత మంచి లక్షణం అండి ప్రియ దేవులారా. ఇతనిలో ఉన్నటువంటి క్వాలిటీ 31వ వచనంలో, ఇతనిలో రిసీవింగ్ నేచర్ ఉంది, అది ఉంటేనే గివింగ్ నేచరు ఉంటుంది. ప్రియ దేవులారా, విశ్వాసకు ఉండాల్సిన లక్షణం యాజ్ ఏ రిసీవింగ్ నేచర్, స్వీకరించే మనస్సు. పాదిరిగా నేను పొగిడితేనేమో 100 సార్లు వందనాలు చెప్తావు, పాదిరి గారు నిన్ను పలకరించకపోతే ఇక పాదిరి గారిని పలకరించవా? ప్రియ దేవుని బిడ్డలారా, ఖండించాలి, బుద్ధి చెప్పాలి, సరిచేయాలి. కాబట్టి వాక్యము పాజిటివ్, ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటుంది. నువ్వు తీసుకునేటప్పుడు అది నెగిటివ్గా ఉంటే దానిని రిసీవ్ చేసుకోవాలి. విశ్వాస యొక్క లక్షణం. టీవీ రిసీవరు, యాంటీనా, మన చిన్నప్పుడు DD1 రిసీవర్ ఉంటుంది, అది ఇంగ్లీషు ప్రోగ్రాములు రిసీవ్ చేసుకుంటుంది, తెలుగు ప్రోగ్రాములు రిసీవ్ చేసుకుంటుంది, కేంద్రం చెప్పేటటువంటి ప్రసారాలు రిసీవింగ్ చేసుకుంటుంది, హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి ప్రసారాలు రిసీవ్ చేసుకుంటుంది. అయ్యో ఈ మనుషులకి తెలుగు రాదులే, వీళ్ళు నిశానిగాళ్ళు, వీళ్ళకి ఎందుకు ఢిల్లీ ప్రోగ్రాములని ఆ ఢిల్లీ నుంచి వచ్చేటటువంటి వార్తలు అది రిసీవింగ్ చేసుకోకుండా ఉండదు. విశ్వాస యొక్క లక్షణం కూడా దేవుని నోట నుండి, దైవజనుని నోట నుండి వచ్చేటటువంటి ప్రతి మాట, అది నిన్ను పొగిడినా, నీకు హెచ్చరిక చేసినా, నిన్ను తిట్టినట్టుగా ఉండా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమే. దానిని రిసీవింగ్ చేసుకోవలసిన కెపాసిటీ విశ్వాసికి ఉండాలి. ఆ రిసీవింగ్ నేచర్ ఉంటేనే గివింగ్ నేచర్ ఉంటుంది. నువ్వు తీసుకోవటం నీకు తెలియకపోతే నువ్వు ఎవరికి ఇస్తావు?
తీసుకునే లక్షణం ఉంటేనే ఇచ్చే లక్షణం వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు వెంటనే, అయ్యా నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరయ్యా, దయచేసి వచ్చి నా పక్కన కూర్చోయ్యా, ఈ వాక్యం గురించి నాకు చెప్పయ్యా అని ఆ రోజు చెప్పబడినటువంటి వాక్యం యెషయా గ్రంథములో, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించువా అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఈ వాక్యం, ఈ ప్రసంగం యెరూషలేము దేవాలయంలో ప్రసంగం చేయబడింది. ఆ చేయబడినటువంటి వాక్యాన్ని ఇడిదిప్పి ముందు నుంచి వెనక్కి నుంచి ముందుకి చదువుతున్నాడు, ఆలోచిస్తున్నాడు, ధ్యానిస్తున్నాడు, కానీ ఆయనకు అర్థం కాలేదో. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆర్థిక శాఖ మంత్రి అయి ఉండొచ్చు, 5 లక్షల జీతగాడి అయి ఉండొచ్చు, కానీ వాక్యం చెప్పేటటువంటి సేవకుడు లేకపోతే, వాక్యం ద్వారా బోధించేటటువంటి సేవకుని దగ్గరికి నువ్వు రాకపోతే నీ వాక్యం నీకు అర్థం కాదు. నువ్వు 5 భాషల్లో బైబిల్ చదువు, 5 లక్షల జీతాన్ని సంపాదించవచ్చు, కానీ వాక్యం చెప్పేటటువంటి వాడు సేవకుడు నీకుండాలి. వాక్యాన్ని వినిపించేటటువంటి, బోధించేటటువంటి సేవకుని దగ్గర నువ్వు ఎదగాలి, వినాలి, ఫలించాలి. అప్పుడే వాక్యము నీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ వాక్యాన్ని ఇడిదిప్పి ముందు నుంచి వెనక్కి నుంచి ముందుకి చదువుతున్నాడు, అర్థం కాల. ఫిలిప్పు, ఆయన పెద్ద పాస్టర్ గారు కాదు, యాజ్ ఏ ఎల్డర్, పెద్దగారు, సంఘ పెద్దగారు, అయ్యా ఎక్కండి, కూర్చోండి, దీని గురించి నాకు చెప్పండి. ఆయనకు తెలిసిన జ్ఞానం, ఆయనకు వచ్చిన జ్ఞానాన్ని బట్టి ఫిలిప్పుకు నోరు తెరిచి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించినటువంటి వాక్యము చెప్పాడు. ప్రియ దేవునిలారా, మనలోనికి దేవుని వాక్యాన్ని స్వీకరిస్తేనే మనలో నుండి ఇతరులకు ప్రేమను, ఆప్యాయతను, దయను, కనికరాన్ని చూపించగలుగుతాం. మనము దేవుని వాక్యాన్ని స్వీకరించకపోతే మనలో నుంచి ప్రేమ బయటికి రాదు, మంచి అనేటటువంటిది మనలో నుంచి బయటికి రాదు. మనలో నుంచి పగ, ప్రతీకారం, కుళ్ళు, కుచితం, స్వార్థం, స్వలాభం మాత్రమే బయటికి వస్తాయి. అదే దేవుని వాక్యాన్ని మనం స్వీకరిస్తే, దేవుని వాక్యాన్ని మనం అంగీకరిస్తే, దేవుని వాక్యాన్ని అనుదినం ధ్యానం చేస్తే, దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని రాయబడింది. ప్రియ దేవుని, తెల్లారుజులు టీవీ చూస్తా, తెల్లారుజులు ఫోన్ చూస్తా, వాక్యాన్ని కళ్ళు తెరిచి నోరు తెరిచి ఒక అధ్యాయం చదివిన పాపాన పోలా. ఎట్టా వచ్చేది నీకు వాక్యం? ఎలా అర్థమవుతుంది? ప్రియ దేవుని, గంటలు ఫోన్ చూస్తావు, గంటలు టీవీ చూస్తావు, గంటలు ఫోన్లు, పనికిమాల మాటలు, ముచ్చట్లు చెప్పుకుంటారు, వింటారు, ఫోన్లో మాట్లాడుకుంటారు, కానీ వాక్యం గురించినటువంటి సంభాషణ నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ బంధాలు, బంధుత్వాలలో ఆదివారం ఆరాధనకు వెళ్ళావా, వాక్యాన్ని విన్నావా, వాక్యాన్ని తిన్నావా, వాక్యాన్ని చదివావా, వాక్యాన్ని ధ్యానించావా అనేటటువంటి మాటలు మన భక్తిలో, మన బ్రతుకులో, మన జీవితంలో లేకపోతే ఇతరులకు ప్రేమను ఎలా పంచగలుగుతావు? భర్తతో ఎలా ప్రేమగా మాట్లాడగలుగుతావు? భార్యను ఎలాగా ప్రేమగా మాట్లాడగలవు? పిల్లలను ఎలా ప్రేమగా పలకరించగలవు? రిసీవింగ్ నేచర్ ఉంటేనే నీలో నుంచి గివింగ్ నేచర్ బయటకు వస్తుంది. అసలు దేవుని దగ్గర నుంచి, దేవుని ఆలయంలో నుంచి, దేవుని సేవకుని దగ్గర నుంచి, దేవుని వాక్యంలో నుంచి వాక్యము అనేటటువంటి విత్తనము నీ హృదయంలో పడకపోతే నీలో నుంచి చిగురు, పచ్చదనం అనేటటువంటిది లేదు, రాదు, అసలు నీకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నాడండి. అయ్యా ఫిలిప్పు గారు, దయచేసి నా రథాన్ని ఎక్కండి, కూర్చోండి, నాకు నేర్పించండి. నేర్చుకోవాలి, విశ్వాసం నేర్చుకో. అంత నాకే వచ్చు అనే భ్రమలో, మాయలో ఉండవు, నీ బతుకంతా అంతే. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి 34వ వచనం, విశ్వాస అడుగుతున్నాడు. సువార్థికుడు యేసుని గురించి మాత్రమే సువార్త చెప్పాడు, అర్థమైంది. 39వ వచనం, నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రియ 39వ వచనములో ఫిలిప్పు అతనికి, చూడండి అక్కడ ఉన్నటువంటి మాటలు, 37వ వచనం, ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన యెడల పొందవచ్చునని చెప్పెను.
త్రోవలో వెళుతూ ఉన్నారు. చిన్న కోనేరు లేదా చిన్న చెరువు, చిన్న కాలువ కనబడింది. అయ్యా ఫిలిప్పు గారు, నేను బాప్తిస్మం తీసుకుంటానయ్యా, దయచేసి నాకు బాప్తిస్మం ఇవ్వయ్యా అని విశ్వాసి సేవకుని వెంట లేకపోతే స్వార్థికుని వెంట పడుతున్నాడు. నేటి నకిలీ బోధకులు ఎలాగున్నారు తెలుసా? మరేమా నీకు బాప్తిస్మం ఇస్తారా? యేసోబు నీకు బాప్తిస్మం ఇస్తారా? అయ్యా మా పాదిరి గారు మాకు చిన్నప్పుడు ఇచ్చాడయ్యా, మా చర్చిలో ఇచ్చాడు. ఎట్టిచ్చాడు? చిలకరింపు బాప్తిస్మం ఇచ్చాడయ్యా. అది కుదరదు, రా నేను ముంచుతా అని చెప్పేసి అని విశ్వాసులు వెంటబడుతున్నారు నేటి నకిలీ సేవకులు, నకిలీ బోధకులు. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుడు విశ్వాసి వెంటబడటం కాదు, విశ్వాసే నాకు బాప్తిస్మం ఇవ్వు అని చెప్పేసి అని సేవకుడిని అడగాలి. అడిగితేనే ఇస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన అడుగుతున్నాడు, అయ్యా నాకు బాప్తిస్మం ఇవ్వయ్యా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఫిలిప్పు ఏమన్నాడు చూడండి, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడలా పొందవచ్చును. యాజ్ ఏ కండిషనల్. అర్థమవుతుందా? ఇదిగో ఫిలిప్పు, నాకు ఈ అనే డిమాండింగ్ కమాండింగ్ చేయట్లా. అయ్యా నాకు బాప్తిస్మం అయ్యా అని అంటే ఫిలిప్పు ఏమన్నాడు, సరేరా నన్ను గంగ బాప్తిస్మం ఇవ్వమన్నారా, ముంచుతాను, వంచుతాను, తుంచుతాను అనలా. ఏమయ్యా ఆర్థిక శాఖ మంత్రి గారు, మీ దేశంలో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నువ్వు బాప్తిస్మం తీసుకుంటే నీకు అక్కడ ఏమైనా అబ్జెక్షన్స్ వస్తాయేమో, నీకేమైనా ఆటంకాలు వస్తాయేమో, నీకేమైనా సమస్యలు ఎదురవుతాయేమో. అసలు నువ్వు సగం నమ్ముకున్నావా, సగం అమ్ముకోవాలనుకుంటున్నావా? అసలు నమ్ముకోవడంలో గల ఉద్దేశం ఏంటి? అన్నీ రాస్తే బైబిల్ సాలదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు విశ్వసించిన ఎలాగా పూర్ణ హృదయముతో విశ్వసించిన నువ్వు పొందవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏం సమాధానం చెప్తున్నాడు చూడండి. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చాను. ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత గొప్ప కమిట్మెంట్ అండి, ఎంత గొప్ప డెడికేషన్ అండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని ఆయన సాక్ష్యం ఇస్తున్నారు చూడండి. యేసుక్రీస్తు, చూద్దాం అన్నమాట. యేసుక్రీస్తు చూడండి, దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలో నీకు దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. పరిశుద్ధాత్మ దేవుడు యెరూషలేము చుట్టుపక్కల ఉన్నటువంటి ఫిలిప్పుని అక్కడ తీసుకెళ్ళాడు. మళ్ళీ అక్కడి నుంచి నీకు రావాలంటే వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి, రథం కావాలి, కారు కావాలి, ఏదైనా కావాలి. మళ్ళీ ఆ నుంచి ఇక్కడికి తేవద్దు, ఎవరు తెస్తారు? ఆయనే అటు వెళుతున్నాడు, ఈయనే ఇటు రావాలి. మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎత్తుకొచ్చి తీసుకొచ్చి ఆయన ఏడైతే ఉన్నాడో అక్కడ పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నపుంసకుడు ఎలా వెళ్తున్నాడో చూడండి. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసి నిజంగా ప్రభువును ఆరాధించటం అలవాటు పడితే అప్పుడే ఆనందము ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అతని పదవి అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు, అతని రథం అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు, అతను వేసుకున్నటువంటి బట్టలు అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు, అతను ఉన్నటువంటి సుపీరియర్ రాణిగారు అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు. అలాగనే అతను చేస్తున్నటువంటి జర్నీ, కొంతమంది విదేశాలకు వెళ్ళి వస్తే సంతోషంగా ఉండొచ్చు అనుకుంటారు, ఉత్తిదే లోపలంతా దిగులు విచారం, పోటం రావటం, అదే డబ్బులు దండగా అనుకుంటారు వచ్చినాక. కానీ అతని జీవితంలో అతనికి ఏది సంతోషాన్ని ఇవ్వలేదు. అతని జీవితం అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు, అతని ఉద్యోగం అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు, అతని పదవి అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు, అతనికి ఉన్న ధనం అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు, అతని యొక్క ప్రొవిషను అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు, అతడు లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నటువంటి ఆ కారు
లేకపోతే ఆ బంగారపు రథం అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు. అతను చేస్తున్నటువంటి జర్నీ అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు. ఎప్పుడు సంతోషించాడనంటే క్రీస్తును పూర్ణ హృదయముతో విశ్వసించాననేటువంటి వాస్తవ సత్యాన్ని బహిరంగంగా ఒప్పుకొని బాప్తీసం తీసుకున్న తర్వాత మాత్రమే సంతోషంగా వెళ్ళెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలంలో మనం దేవుని సన్నిధికి వస్తూ కూడా ఏదో పోగొట్టుకున్నట్టు ఉసూరు మంట పోతారు. గుళ్ళోకి వచ్చేటప్పుడు అదే ఉసూరు మొఖాలు, పోయేటప్పుడు కూడా అదే ఉసూరు మొఖాలు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగాను దేవుని దగ్గరికి వస్తే, దేవుని వాక్యాన్ని వింటే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యుడు అనగా ఒకటి దేవుని చేత దీవించబడినవాడు, రెండవదిగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నవాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నపుంసకుడు ధన్యుడు అని పిలువబడ్డాడు. ఎందుకంటే వాక్యాన్ని ధ్యానించాడు, దివారాత్రము ధ్యానించాడు, ధన్యుడిగా సంతోషంగా వెళ్ళిపోయాడు. మన వ్యక్తిగత విశ్వాస జీవితంలో ఆరాధనలో ఉన్నటువంటి నీవు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ధ్యానిస్తావా? వాక్యాన్ని వింటావా? శ్రద్ధగా చదువుతావా? ఈ విధంగా చేస్తే దేవుడు నిన్ను కూడా ఆస్వాదించటానికి, అభివృద్ధి చేయటానికి, ఆనందింప చేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ విధంగా సంతోషంతో ఈ ఆరాధన నుంచి నీవు నీ గృహానికి వెళ్ళి ఇదే సంతోషం నీ కుటుంబంతో గడిపి సంతోష సమాధానాలతో ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఆమెన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, ఇదిగోనైనా వాక్యము దుష్టుల మార్గము, నీతిమంతుల మార్గమునైనా అయ్యా, మేము ఏ మార్గంలో ప్రయాణం చేయాలో, భక్తిహీనుల మార్గము దేవునికి అసహ్యము అన్నట్టుగా, ఇదిగో ప్రభా, మరి భక్తిహీనుల ఆలోచనలు పనికిమాలిన ఆలోచనలని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి మా ఆలోచనలు, మా మాటలు, మా తలంపులు నీతిమంతుల మార్గములో నడిచేటటువంటి ప్రవర్తన నాయన మాకు నేర్పించండి. ఇదిగోనైనా యెరూషలేములో ఉన్న నిజమైన ఆలయములో ఉన్న నిజమైన దేవునిని నిజంగా ఆరాధించటానికి భక్తుడు వచ్చాడయ్యా. నిజంగా భక్తుడు వచ్చి నిజంగా ఆరాధించాడు గనుకనే ఆయన సంతోషముతో తిరిగి వెళ్ళాడు. అయ్యా, మేము కొన్ని సందర్భాల్లో ఆనందాన్ని, ఆత్మీయతను పొందుకోలేకపోవటానికి గల కారణం నిజంగా నీ సన్నిధికి రాలేకపోతున్నామేమో, నిజంగా నీ వాక్యాన్ని వినలేకపోతున్నామేమో, నిజంగా నిన్ను ఆరాధించలేకపోతున్నామేమో. దయతో మమ్మల్ని క్షమించండి. నిజమైన దేవుణ్ణి నిజంగా పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీవు ప్రభువుని సేవించవలను అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మా పూర్ణ హృదయముతో నిన్ను ఆరాధించి, నిన్ను సేవించి సంతోషముతో మేము ఇక్కడి నుంచి వెళ్ళటకు మాకు నేర్పించమని, వచ్చిన బిడ్డలను పేరుపైన దీవించి ముందుకు నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా, ఈ ఆరాధన ద్వారా మీరు ఆస్వాదించబడుతున్నారని విని సంతోషిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, నిరీక్షణ ధారావాహిక అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఆస్వాదించబడినటువంటి వారై ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థన అవసరతలకు స్క్రీన్ మీద కనబడేటటువంటి నెంబర్కు తెలియచేయండి. ఈ పరిచయను ప్రోత్సహించుటకు మీరు ప్రేరేపించబడినట్లయితే ఆ ఫోన్పే ద్వారా కానుకలు ఇచ్చి సహకరించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి సంతోష సమాధానాలతో వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.